2019 ఎన్నికలకు ముందు హత్య గావించబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సుదీర్ఘకాలంగా విచారణ అయితే కొనసాగుతుంది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీనే చేయించింది అని చెప్పి ఆరోపించినటువంటి అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కోరటం, తర్వాత తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ గురించి ఎక్కడ మాట్లాడకపోవటం, తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకోవటం. సో ఇది మనమంతా చూసిందే. గత 5 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించినటువంటి వార్తలు ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ 2024 ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. ఫైనల్గా ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు ఒక కీలక అంశం ఏంటి అంటే, ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఒక జంట ఉన్నారు. ఒక వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఒక భార్య ఒక భర్త ఉన్నారు. సో ఇది పరిస్థితి. దీనికి సంబంధించి సిబిఐ ఇప్పటికే 90% కేసుని పూర్తి చేసింది. ఇంకొక 10% మాత్రమే మిగిలి ఉంది. త్వరలో ఇది కూడా పూర్తి చేసి వారిద్దరికీ శిక్ష పడేలా చేస్తాము అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే జమ్మలమడుగు నుంచి ఇటీవల కూటమి అభ్యర్థిగా నిలబడి గెలిచినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు ఒక సంచలన ప్రకటన చేయటం జరిగింది ఈరోజు. మరి ఓవరాల్గా మరి ఈ హత్య వెనుకున్నటువంటి జంట ఎవరు? గత 5 ఏళ్లలో ఒకానొక సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దీనికి పాల్పడ్డారు, ఆస్తి తగాదాలే దీనికి కారణమని కూడా ప్రచారం చేశారు. మరి ఈ జంట ఆ జంట, లేదంటే ఇంకే జంట అన్నా ఉందా దీని వెనక? ఎవరు అసలు దీని వెనకున్నటువంటి అసలు కుట్రదారులు, అసలు సూత్రధారులు ఎవరు? ఈ పాత్రదారులు అయితే దొరికారు కానీ సూత్రధారులు దొరకలేదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటనేది 90% కేసు పూర్తి చేసిన సిబిఐ ఈ పాటికే కోర్టుకు తెలిపి ఉండాలి. మరి అది ఎందుకు తెలపలేదు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఆ 10% మిగిలి ఉన్నటువంటిది ఏంటనేది తెలియాలి. మరి అది పూర్తి చేయకుండా ఎందుకు ఛార్జ్షీట్ ఫైల్ చేశారో తెలియదు. మరి ఓవరాల్గా ఈ కేసు వెనక ఏం జరుగుతుంది అనేది అయితే త్వరలో తేలే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.